హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఇదివరకు వీడియోలో ఆదిత్య హృదయం రథసప్తమి నుంచి స్టార్ట్ చేసి మనం మీనింగ్ తెలుసుకుందాం అనుకున్నాం. అది ఈ వీడియోలో మనం చేద్దాం. ఇప్పుడు ఆ రథసప్తమి ఆదిత్య హృదయం ఆదిత్య హృదయం చదవడం వల్ల మనకున్న అనారోగ్య సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి. మనం ఎప్పుడు నిత్య యవనవంతులుగా ఉంటాం. మనం అనుకున్నది సాధించగలడం తథ్యం ఈ ఆదిత్య హృదయం చదవడం వల్ల. మొత్తం ఈ ఆదిత్య హృదయంలో 31 శ్లోకాలు ఉన్నాయి. మొదటి 2 శ్లోకాలు శ్రీరాముడికి అగస్త్య మహాముని ఉంటుంది. తర్వాత నుంచి 3 నుంచి 5 వరకు ఆదిత్య హృదయం స్తోత్రం పారాయణం చేయడం వల్ల దాని యొక్క వైశిష్ట్యత ఉంటుంది. అలాగే 6 నుంచి 15 శ్లోకాలు సూర్యుడు అంటే బయట మనకు కనిపించే సూర్య భగవానుడు కాదు, మన లోపలే ఉండే ప్రపంచము అని తెలియజేస్తుంది. అలాగే 16 నుంచి 20 శ్లోకం వరకు మంత్రజపం, ఈ ఆదిత్య హృదయం యొక్క మంత్రజపం ఉంటుంది. అలాగే 21 నుంచి 24 వరకు సూర్య భగవాన్ యొక్క శ్లోకవంతాలు ఉంటాయి. అలాగే 25 నుంచి 31 వరకు ఏమో ఈ ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల మనకి కలిగే ఫలితాల గురించి తెలుస్తుంది. ఇప్పుడు ఆదిత్య హృదయం పారాయణంలో అలాగే మీనింగ్ కూడా తెలుసుకుందాం. ఫస్ట్ మొదటిగా 5 శ్లోకాలు చదువుకుందాం. 5 శ్లోకాలు మీనింగ్ కూడా తెలుసుకుందాం. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రహో దృష్టా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వా నరీన్ వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. ఈ మొదటి 5 శ్లోకాలు ఒక్కొక్క శ్లోకానికి దాని యొక్క అర్థం తెలుసుకుందాం. ఇప్పుడు తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రహో దృష్టా యుద్ధాయ సముపస్థితం. దీని యొక్క అర్థం ఏంటంటే, యుద్ధం చేసి అలసిపోయిన శ్రీరాముడు చింతిస్తూ రణరంగంలో కూర్చొని ఉంటాడు. కూర్చొని పిమ్మట రావణాసుడు యుద్ధ సన్నద్ధుడే శ్రీరాముని ఎదుట నిలిచాడు. మిక్కిలి అలసి ఉన్న శ్రీరాముడు కూర్చొని చింతిస్తుండగా అతని వద్దకు వచ్చి రావణాసురుడు యుద్ధ సన్నద్ధుడై నిల్చుని నేను రెడీ, మళ్ళీ రా యుద్ధానికి అని చెప్పి అంటుంటే చింతిస్తూ ఉంటాడు శ్రీరాముడు. 2వ శ్లోకం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః. ఈ రామరావణ యుద్ధాన్ని చూచుటకు వేలాది మంది దేవతలు కూడి కలిసి వస్తున్నారు. ఈ దేవతలతో కూడి పూజ్యులైన మహాముని అగస్త్య మహాముని కూడా వీరితో పాటు విచ్చేసి అగస్త్య మహాముని శ్రీరాముని వద్దనికి సమీపించి ఇట్లా నేను రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వా నరీన్ వత్స సమరే విజయిష్యసి. ఓ రామ మహాబాహో, నాయన సనాతము మిగిక్కిలి గోప్యమైన ఒక స్తోత్రం ఉంది. ఈ స్తోత్రం చదవడం వల్ల నీవు శత్రువులపై విజయం తప్పకుండా సాధించగలవు అని అగస్త్య మహాముని రాముడితో, నువ్వు రావణాసుడితో యుద్ధం చేసేటప్పుడు ఈ యొక్క స్తోత్రం చదువు అని చెప్తున్నారు. ఇప్పుడు 4వ శ్లోకం ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం. ఈ స్తోత్రం అనేది పరమ పావనమైనది, సమస్త శత్రువులను నశింపజేస్తుంది. దీనివల్ల మనకి నిత్యం జపించినచో మనం అన్నిటినీ ఎదుర్కొని మనం ఏదనుకుంటామో అది సాధించగలగడం తప్పకుండా విజయం అనేది మనకి తథ్యం. ఇప్పుడు 5వ శ్లోకం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం
ఆయుర్వర్ధనముత్తమం. ఈ ఈ స్తోత్రం, ఈ ఆదిత్య హృదయం అనేది పరమ పావనమైనది. చాలా చాలా మనకి మంచి చేయగలిగింది, సకల శ్రేయస్సుని కలిగించగలిగింది, సకల శత్రువులను నశింపజేయగలిగింది. అలాగే మనకున్న ఆయుష్ను పెంచుతుంది, మనకున్న సమస్యలను తొలగించగలిగే శక్తి ఈ ఆదిత్య హృదయం శ్లోకంది ఉన్నది అని ఈ 5వ శ్లోకం యొక్క మీనింగ్. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నచ్చితే చివరికి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం తత్సత్. ఏతత్ ఫలం శ్రీకృష్ణ ఫల బ్రహ్మార్పణమస్తు.